ఆ రిలేషనల్ డేటాబేస్లో బేస్డ్ ఆన్ రిలేషన్షిప్ డేటా అంతా స్టోర్ చేసుకుంటాం. సో మనం ఒక ఏదైనా ఒక పర్టికులర్ రో గురించి చెప్తే దాని సంబంధించిన వాల్యూస్ అన్నీ వస్తాయి. అలాగే ఆ నెక్స్ట్ వచ్చిన తర్వాత NoSQL దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన అడ్వాన్స్మెంట్ ఏంటంటే NoSQL కూడా అయిపోయింది. క్లౌడ్ అనేది కొత్త కాన్సెప్ట్. అంటే ఆల్టుగెదర్ దీని గురించి అంటే NoSQL డేటా ఎలా స్టోర్ చేస్తాం, దీన్ని టెక్స్ట్లో స్టోర్ చేస్తాం. సో దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి 4 టైప్స్ ఆఫ్ NoSQL డేటాబేస్, 4 టైప్స్ ఏమిటి అని చెప్పి మనకి మెయిన్ కాన్సెప్ట్. సో అందులో 4 టైప్స్ ఏమంటారంటే కీ వాల్యూ బేస్ అనే ఒక కాన్సెప్ట్. అంటే కీ వాల్యూ స్పేస్ లాగా డేటా స్టోర్ అవుతుంది. ఒక కీ ఉంటే దానికి సంబంధించిన వాల్యూ అంటే కీ అనేది నీ నేమ్ లేబుల్. ఓకేనా? నేమ్ సపోజ్ షెల్ముక్ అనుకునే ఆ షెల్ముక్ అనేది దాని వాల్యూ ఉంది. కీ వచ్చేసరికి అయితే నేమ్ అనేది లేబుల్, వాల్యూ వచ్చేసరికి మీ ఏదైతే రిప్రజెంటేషన్ ఏముందో అది. ఓకేనా? అలా స్టోర్ అవుతుంది. అది కీ వాల్యూ బేస్. నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ బేస్డ్ డేటాబేస్. సో డాక్యుమెంట్ బేస్డ్ అంటే ఏముంటుంది? టెక్స్ట్ ఉంటుంది. సో ఆ టెక్స్ట్ డేటాని రిప్రజెంట్ చేస్తే సెంటెన్సెస్ ఉంటాయి. ఆ సెంటెన్సెస్ ఒక టెక్స్ట్ డేటాని వెబ్సైట్ చూసుకున్నాం ఉంటుంది. అది డాక్యుమెంట్ బేస్డ్ డేటాబేసెస్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి రిలేషనల్ డేటాబేస్ కాన్సెప్ట్. సో రిలేషనల్ డేటాబేస్లో ఏంటి? బేస్డ్ ఆన్ రిలేషన్షిప్స్, ఈజీ రిలేషన్షిప్ ఇలాగే SQL చదివాము. సో ఈజీ రిలేషన్షిప్, నాట్ ఈజీ ఆర్ నాట్ బిలాంగ్ టు, అలాగే కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. ఆ రిలేషన్షిప్తో డేటాబేస్ ఉంటే అది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి గ్రాఫ్ బేస్డ్. సో గ్రాఫ్ బేస్డ్ వచ్చేసరికి గ్రాఫ్ 3 స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, మనకి హైరార్కికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ హైరార్కికల్ స్ట్రక్చర్స్లో డేటాబేస్ స్టోర్ అవుతుంది. అలాగే సపోజ్ మీ గురించి డేటా తీసుకుంటాం. సో మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ మదర్ నేమ్ ఏంటి. ఓకేనా? సో నెక్స్ట్ అట్లా నీ సిబ్లింగ్స్ అవ్వాలి. అలాగే నీ మార్క్స్ ఏంటి, నీ ఓవరాల్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఏంటి. అలాగే 3 స్ట్రక్చర్లో మనం టాప్ టు బాటమ్ హైరార్కికల్ స్ట్రక్చర్లో ఫామ్ చేస్తే దాన్ని గ్రాఫ్ బేస్డ్ స్ట్రక్చర్ అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కాలమ్ బేస్డ్ డేటా స్ట్రక్చర్ అని చెప్తుంది. సో కాలమ్ బేస్డ్ అంటే మనకి మన ఎక్సెల్ చూసుకుంటాం. మీరు ఎక్సెల్లో ఏం చదువుతుంది? ఫైనల్ లేబుల్ స్టోర్ చేస్తాం, కింద డేటా ఫిల్ చేస్తాం. కానీ కాలమ్ బేస్డ్ వచ్చేసరికి మనకి ఇన్సైడ్ లేబుల్స్ ఉంటాయి. కాలంలో స్ట్రైట్ లైన్లో లేబుల్స్ ఉంటాయి, దాని పక్కన మీకు సంబంధించిన డేటా. సో అలాంటి దాన్ని కాలమ్ బేస్డ్ డేటా చేస్తాం. ఇది మొత్తం చెప్పకుండా చూసుకోవాల్సింది ఆ 4 అని గురించి ఇండెప్త్ నేర్చుకుంటే ఇవే కాన్సెప్ట్స్ మళ్ళీ మనం కింద థర్డ్ యూనిట్లో కూడా రిపీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంపిడెన్స్ మిస్మ్యాచ్ అయితే కాన్సెప్ట్. సో ఇంపిడెన్స్ మిస్మ్యాచ్ వచ్చేసరికి మనకి డేటా స్టోర్ చేసినప్పుడు ఎక్కువ డూప్లికేట్ డేటాస్ అనేవి స్టోర్ అవుతాయి. మనకి SQL లో నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అవి అప్లై చేయాలి, మళ్ళీ పరిగెట్టుకుని డేటాలో ఉన్న రిడెండెన్సీ అంతా తీయాలి, డూప్లికేట్ వాల్యూస్ క్రియేట్ చేయాలి. కానీ నెక్స్ట్ వచ్చేసరికి NoSQL వచ్చేసరికి ఫెసిలిటేట్ చేసి మనకి